హనీ ఎందుకు ఇలా చేసావు? నేను అందరినీ స్విమ్మింగ్ పూల్ లోపలికి నెడుతున్నాను. తడి బట్టలతో ఎవరూ తినలేరు కదా. ఎలాగో డ్రెస్ ఆడడానికి అరగంట పడుతుంది కదా. ఈ రోజు అన్న పుట్టినరోజు, ఈ రోజు అన్న పుట్టినరోజు, ఈ రోజు అన్న పుట్టినరోజు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నయ్య. అన్న పుట్టినరోజు. లేదబ్బా, రేపే మా అన్నయ్య బర్త్డే. ఏంటి అర్థమైందా? అరే మా అన్నయ్య పుట్టినరోజు, తోతారాం అన్నయ్య పుట్టినరోజు. ఈ రోజు పార్టీ ఉంది. ఇలా రావు ఏంటి పార్టీయా? నన్నెవరు పిలుస్తారు? ముందు నన్ను ఇన్వైట్ చేయండి, తర్వాత అందరిని ఇన్వైట్ చేయండి. డీజే అంటే తలకి టోపీ ఉంటుంది, బర్త్డే అయితే మమ్మల్ని పిలిస్తేనే బాగుంటుంది. చప్పట్లు. హ్యాపీ బర్త్డే అక్కడ పాడతాం కదా, అక్కడ చప్పట్లు కొడతాం. తప్పట్లు ఖచ్చితంగా కొడతాం అక్కడికి మేము వచ్చినప్పుడు. కానీ అక్కడికి మేము రావాలంటే ముందు మమ్మల్ని పిలవాలి కదా. ముందు నీ నోరు తెరిచి మమ్మల్ని సంతోషంగా ఇన్వైట్ చేయి. అరే ఏరియా మొత్తం ఇన్వైట్ చేశాను, మిమ్మల్ని కూడా ఇన్వైట్ చేస్తున్నాను. సాయంత్రం వచ్చేయండి. వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ మీరు అడ్రస్ చెప్తేనే కదా మేము రాగలం. చప్పట్లు. గార్డెన్ లోనే, హోటల్ గార్డెన్ లోనే. నేను ఇప్పుడు ఒక కవిత చెప్పనా? అలాగా? అయితే తర్వాత వినొచ్చు. ముందు నా కవిత వినండి. అన్న మనసు బాధపడకూడదు, పార్టీలో కవిత ఉండకూడదు. ఇలా రా, ఈ కిట్ నీ కవితకి వెనకాల అవమానం అనే స్టిక్కర్ అంటించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు బయలుదేరు, సాయంకాలం రెడీగా ఉండు, మనం పార్టీకి వెళ్దాం. ఈ రోజు అన్న బర్త్డే, సాయంత్రం నువ్వు పార్టీకి వచ్చేయి. రండి బాస్, ఈ రోజు ఎవరూ రాలేదేంటి? తోతరం, ఇది నీకే ఏంటి అనుమానమా? సరే బాస్, థ్యాంక్ యూ. కానీ ఇది నీకే కదా కావాల్సి వస్తుంది. చెప్పు చెప్పు, ఈ రోజు నువ్వు ఎంతైనా అవమానించొచ్చు. ఏ ఈ రోజు అవమానపడే రోజా? లేదు, ఈ రోజు బర్త్డే. ఓ, ఈ కేకుని నేనే స్వయంగా తయారు చేశాను. అవును బాస్, ఈ రోజు హ్యాపీ బర్త్డే. కానీ బర్త్డే ఎవరికి? ఏంటనయ్యా మర్చిపోయావా? పొద్దునే బుక్ వేద్దాం అనుకున్నాను, కానీ ఈ రోజు నేను తొందరగా లేవలేకపోయాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఏంటి నాదా? మీకే అన్నయ్య. ఈ రోజు తారీఖు 22. మీలాంటి బలవంతుడు, తెలివైన వాడు, నా ప్రియమైన మిత్రుడు, మంచి మనసున్న మీకే. అవునబ్బా, ఈ శుభాకాంక్షలంతా కరెక్టే, కానీ తారీఖే తప్పు. అయితే నీ బర్త్డే 22 కాదా? 22, కానీ వచ్చే నెల 22. అరే అవును కదా, పొరపాటు అయిపోయిందన్నా, పొరపాటు అయిపోయింది. లేకపోతే ఏమిటి, రోజంతా కష్టపడి నేను ఈ కేకుని తయారు చేశాను. అరే ఇది కాదు, పెద్ద పొరపాటే జరిగింది. ఏమైంది? అదేంటంటే సర్ప్రైజ్ పార్టీ కూడా రెడీ చేశాను. ఏంటి? అవును, మన ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ వీడు ఇన్వైట్ చేశాడు. గార్డెన్ హోటల్లో ఉండే గార్డెన్ లోనే పార్టీ ఏర్పాటు చేశాడు. అన్నయ్య, పొద్దునుంచి అందరూ ఉపవాసం ఉంటున్నారు, రాత్రి ఎక్కువ తిందామని. వీడి మాటలు నమ్మి నేను డీజే క్యాటరింగ్ కూడా ఆర్డర్ ఇచ్చాను. ఓకే బాస్, మీరు వెంటనే ఫోన్ చేసి అన్నిటినీ క్యాన్సిల్ చేసేయండి. హోటల్ కి వెళ్ళి వెంటనే చెప్దాం ఈ రోజు పార్టీ లేదని. అదే నా పొరపాటు, ఒప్పుకున్నాను కదా. నన్ను కింద తెచ్చో, కింద తెచ్చో. అవును బాస్. ఇలా రా, రా బాబు, నీ కోసమే మేమందరం ఇంతసేపుగా వెయిట్ చేస్తున్నాం. కానీ బర్త్డే బాయ్వి రానే లేదు. సరే వదిలే, చెడ్డ టైం పూర్తయి మంచి టైం స్టార్ట్ అయ్యేలాగా ఏదో కొంచెం లేట్ అయింది. బాల్కనీలో వేసిన బట్టలని ఆరాయి, వీళ్ళ మొహం ఆకలికి మాడిపోయింది. చప్పట్లు. అరే వెంటనే మ్యూజిక్ వేయండి అబ్బా, చిందులేయడం స్టార్ట్ చేద్దాం. ఎస్ బాస్. అర్రరే, అన్నయ్య ఒప్పుకున్నాడుగా, ఎక్కేటి స్టార్ట్ చేయండి. ఎలా స్టార్ట్ చేయడం? నేను డీజేని క్యాటరింగ్ ని క్యాన్సిల్ చేశాను కదా. అరే, త్వరగా భోజనం పెట్టండి అయ్యా. అరే నాకెందుకు ఇలా అనిపిస్తోంది? ఈవేళ వీళ్ళందరూ నన్ను కొట్టేలాగా. అవును బాస్, నీ ఫీలింగ్ ఏంటో కరెక్టే, కానీ నువ్వే డిసైడ్ చేసుకో. నా దగ్గర డబ్బులు తింటావా లేక వాళ్ళ దగ్గర తింటావా? అన్నయ్య ఏదో ఒకటి చెయ్యి. ఆయన నిన్ను కొట్టబోతున్నారు కదా.
మరి ఎలా మేనేజ్ చేస్తారు? వీడిని కొట్టడానికి నేను కావాలంటే ఒకటి మేనేజ్ చేస్తాను. అందరూ గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇప్పుడు తిరిగి వెళ్ళిపోయారంటే నా పరువు మొత్తం పోతుందే. అయితే పార్టీ జరుపుకుందాం. బర్త్డే కాకపోతే ఏంటి, పార్టీ ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? డీజే లేదు, భోజనం లేదు, ఇక పార్టీ ఎలా జరుగుతుంది? ఆ, అదే ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కదా, ఈ రోజు డీజే ఈ పర్ఫెక్టే తెలుసా? ఇంకా డిన్నర్ కి అందరికి జ్యూస్ ఫ్రూట్స్ ఇద్దాము. అన్నయ్య, ఈ ఏరియా జనాలకి భోజనం లేకపోతే వీళ్ళందరూ కలిసి నన్ను జ్యూస్ చేసి తాగేస్తారు. అలా ఏం జరగదు. హే ఫ్రెండ్స్, ఈ రోజు మన ఫిట్నెస్ కింగ్ తోతారాం గారి బర్త్డే. అందుకే ఇప్పుడు ఈ పార్టీ హెల్త్ కాన్షియస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మనందరికి ఫ్రూట్ చాట్, సాలెడ్, జ్యూస్, దాంతో పాటు స్మూతీ కూడా ఇస్తున్నాం. పని పూర్తయింది. పపాట్, నువ్వు మ్యూజిక్ స్టార్ట్ చేయి. మేము వెళ్ళి ఫ్రూట్ స్టాల్ పని మొదలు పెడతాం. Yo people, this is DJ Perfect. Are you ready? అన్నయ్య, నన్నేం చేయమంటావు? అవునబ్బా, ఇక్కడంతా సవ్యంగా జరగాలని నువ్వు కోరుకో. లేదంటే నేను కొట్టే దెబ్బలకి నువ్వు కైమా అయిపోతావు. అలాగే నేను కుర్మాలో నంచుకుని తినేస్తాను. రాత్రిపూట అయితే అందరికి నిద్ర వస్తుంది. పార్టీలో లాంటి మంచి పాటలు వేస్తే జాలీగా ఉంటుంది. చప్పట్లు. ఇలా రండి. ఇక్కడ డాన్స్ ఆడి ఆడి కాలు అనే పిల్లర్ లో మోకాలనే రాయి ఆడిపోయింది. ఇలా ఆడిస్తూ ఉంటావా లేక తినడానికి ఏమైనా ఇస్తావా? దానికోసం మీరు ఇంకొంచెం సేపు వెయిట్ చేయాలి. ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టండి. ఇప్పుడే కదా మొదలు పెట్టాం, ఇంతలోనే తినడానికి అడుగుతున్నారు. కానీ ఇదంతా రెడీ చేయడానికి అరగంట పడుతుందమ్మా. నేను వెళ్ళి వాళ్ళకి టైం పాస్ చేస్తాను. ఓ, హనీ ఎందుకు ఇలా చేసావు? నేను అందరినీ స్విమ్మింగ్ పూల్ లోపలికి నెడుతున్నాను. తడి బట్టలతో ఎవరూ తినలేరు కదా. ఎలాగో డ్రెస్ ఆడడానికి అరగంట పడుతుంది కదా. వావ్ హనీ, వావ్, మంచి ఐడియా. ఏంటి, నేను ఇచ్చింది ఐడియానా? నేను ఐడియాలు ఇవ్వగలనా? ఐడియాలు ఇచ్చేది నాకెందుకు తెలియడం లేదు? జోర్దార్, ఇకంతా నీ చేతుల్లోనే ఉంది. ఎంత త్వరగా అవుతుందో అంత త్వరగా ఫ్రూట్స్ రెడీ చేయి. హే గాయ్స్, రండి పూల్ పార్టీని స్టార్ట్ చేద్దాం. వాచ్మెన్ కి రాత్రిపూట ఎక్కువగా పని ఉంటుంది. నాకు స్విమ్మింగ్ పూల్ లో ఈత కొట్టాలంటే భయంగా ఉంటుంది. చప్పట్లు. రెయిన్ డాన్స్ చేయండి. ఏ గురు, ఏం చేస్తున్నావు? నాకు జాలీగా ఉంది. ఐ యామ్ రెడీ. వావ్ పప్పట్, ఎంత మంచి మ్యూజిక్. ఇలా రావ్,
ఎన్నో పార్టీలు చూశాను. ఈ పార్టీలో దొరికిన సంతోషం ఏ పార్టీలోనూ దొరకలేదు. మనసు సంతోషంతో కరిగిపోయింది. పైపు కింద పడితే కుంట నిండినట్టు డాన్స్ చేసి చేసి మాకు హ్యాపీగా ఉంది. మేము ఇప్పుడు ఇంటికి బయలుదేరుతాం. చప్పట్లో పార్టీ ఆగిపోయింది. అయ్య బాబోయ్, టైర్డ్ అయిపోయాను. కానీ చాలా బాగుంది కదా. నేను మర్చిపోయాను. అంటే ఈ రోజు తోతారాంకి అసలు బర్త్డే కాదు అని. మనం సాధించాం ఫ్రెండ్స్. అన్నయ్య మీ బర్త్డే ఈ రోజు కాకపోయినా పార్టీ అదిరిపోయింది కదా. వీటన్నిటికీ కారణం వీళ్ళే అని చెప్పాలి. అవును బాస్, చాలా థ్యాంక్స్ బాస్. మీరందరూ కలిసి నా పరువుని కాపాడేశారు. అన్న చెప్పింది నిజమే. ఒకవేళ పార్టీ ఈవేళ జరగకపోతే వీళ్ళందరూ కలిసి పచ్చడి చేసేవారు.